ముందుగా మనం చామదుంపలను ఉడకబెట్టుకొని తొక్క తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం 4 ఆనియన్స్ ఇంకా 2 పచ్చిమిర్చిల్ని కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో నూనె వేసుకుందాం. పులుసు కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుందాం. పులుసుకి తాలింపులో మెంతులు వేసుకుంటే బాగుంటుంది. నూనె వేడెక్కాక మనం కొన్ని మెంతులు వేసుకుందాం. తర్వాత కొన్ని ఆవాలు ఇంకా కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఒక ఎండుమిర్చి ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు కట్ చేసి పక్కన ఉంచుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేద్దాం. ఇందులో కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసుకొని వేయించుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఆనియన్స్ వేగాక తొక్క తీసి పక్కన ఉంచుకున్న చామదుంపలను వేసి వేయించుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం కారం వేసుకొని వేయించుకుందాం. ఇందులోనే కొద్దిగా చింతపండు రసం వేసుకొని ఉడకనిద్దాం. ఇందులోనే పులుసుకి సరిపడా నీళ్ళు వేసుకొని ఉడకనిద్దాం. పులుసు ఉడుకుతున్నప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని వేసుకుందాం. పులుసు ఉడుకుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో కొద్దిగా ధనియాలు కొన్ని బియ్యం వేసుకొని వేయించుకుందాం. దీనిలోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకుందాం. ఉడుకుతున్న పులుసులో ఇందాక దంచుకున్న పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకుందాం. పులుసు బాగా ఉడికింది. ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుందాం.
చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే, మన యమ్మీ యమ్మీ చామదుంపల పులుసు రెడీ. Thank you friends for watching this video. If you like the video, please like, share and subscribe our channel. Thank you. Bye bye.